హలో ఎవ్రీబడి, ఇవాళ మనం ఎక్స్టర్నల్ డెప్ట్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే ఎక్స్టర్నల్ డెప్ట్ లో ఏమేం డెప్ట్స్ వస్తాయి అండ్ గవర్నమెంట్ ఎక్స్టర్నల్ డెప్ట్ ఎంత ఉంది అనేది ఇవాళ క్లియర్ గా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూస్ ఎందుకు ఉంది, అసలు దీని గురించి ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే లేటెస్ట్ గా ఆర్బీఐ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది అనమాట. దీని ప్రకారం ఇండియా యొక్క ఎక్స్టర్నల్ డెప్ట్ మార్చ్ 2024 నాటికి $663.8 బిలియన్ ఉందన్న. అయితే లాస్ట్ ఇయర్ 2023 మార్చ్ తో కంపేర్ చేస్తే ఇది ఇంక్రీజ్ అయింది. $39.7 బిలియన్ ఇంక్రీజ్ అయింది. అంటే అప్రాక్సిమేట్లీ 6% ఆఫ్ ఇంక్రీజ్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ఎక్స్టర్నల్ డెప్ట్ లో ఏమేమి ఉంటాయి? సో ఫస్ట్లీ ఎక్స్టర్నల్ డెప్ట్ అంటే ఏంటి? ఎక్స్టర్నల్ డెప్ట్ అంటే ఇండియా గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, ఇండియా కంపెనీస్ ఏవైనా కానివ్వండి, ఇండియాలో బారోయింగ్ చేయకుండా అది బయట కంట్రీస్ లో ఆర్ బయట ఇన్స్టిట్యూషన్స్ దగ్గర బారోయింగ్ గనుక చేసినట్టయితే దాన్ని మనం ఎక్స్టర్నల్ డెప్ట్ గా కన్సిడర్ చేస్తాం అన్నమాట. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, యూనియన్ గవర్నమెంట్ అమెరికా దగ్గర నుంచి అప్పు తీసుకుంది, అది ఎక్స్టర్నల్ డెప్ట్ అవుతుంది. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్ జపాన్ దగ్గర నుంచి అప్పు తీసుకున్నాయి, అవి కూడా ఎక్స్టర్నల్ డెప్ట్ కిందకి వస్తాయి. ఇంతే కాకుండా టాటా కంపెనీ వేరే కంట్రీ దగ్గర నుంచి అప్పు తీసుకుంది అనుకో, అది కూడా ఎక్స్టర్నల్ డెప్ట్ ఆఫ్ ఇండియా కిందనే వస్తుంది అనమాట. సో ఇట్ ఇంక్లూడ్స్ సెంట్రల్ గవర్నమెంట్ డెప్ట్, స్టేట్ గవర్నమెంట్ డెప్ట్ అండ్ ఆల్సో ఇండియన్ కంపెనీస్ డెప్ట్ అనమాట. ఇంతే కాకుండా ఇంకేమేమైనా కాంపోనెంట్స్ ఇందులో ఉన్నాయా అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్లీ మనకి డ్యూరేషన్ వైజ్ గా చూసుకుంటే ఈ డెప్ట్ 2 టైప్స్ ఉంటుంది అనమాట. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే తక్కువ డ్యూరేషన్ కి తీసుకునే అప్పుని మనం షార్ట్ టర్మ్ డెప్ట్ అంటాం. అదే లాంగ్ డ్యూరేషన్ గనుక ఉంటే దాన్ని లాంగ్ టర్మ్ డెప్ట్ అంటాం అనమాట. సో షార్ట్ టర్మ్ కి డ్యూరేషన్ తక్కువ ఉందని చెప్పుకున్నాం. ఎంత డ్యూరేషన్ వరకు ఉండొచ్చు అంటే 1 ఇయర్ డ్యూరేషన్ వరకు ఉంటే దాన్ని షార్ట్ టర్మ్ డెప్ట్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. 1 ఇయర్ కన్నా ఎక్కువ కనుక ఉంటే లాంగ్ టర్మ్ డెప్ట్ కింద తీసుకుంటాం. సో ఇందులో సావరిన్ డెప్ట్ అయ్యుండొచ్చు, దాని తర్వాత నాన్ సావరిన్ డెప్ట్ అయ్యుండొచ్చు. సో వీటి గురించి క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ సావరిన్ డెప్ట్, నాన్ సావరిన్ డెప్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే, సావరిన్ డెప్ట్ లో ఇందాక మనం చెప్పుకున్నట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెప్ట్ ఉంటుంది, తర్వాత స్టేట్ గవర్నమెంట్ డెప్ట్ ఉంటుంది అనమాట. సో అయితే ఇది లాంగ్ టర్మ్ డెప్ట్లో ఉంది కదా, మరి ఇది ఎందుకు చూసుకుంటున్నామంటే ఈ షార్ట్ టర్మ్ డెప్ట్లో కూడా లాంగ్ టర్మ్ డెప్ట్కే కాకుండా ప్రతి దాంట్లోనూ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ షార్ట్ టర్మ్ డ్యూరేషన్కి కొంచెం బారోయింగ్ తీసుకొని ఉంటాయి, తర్వాత లాంగ్ టర్మ్ డెప్ట్ కింద కూడా కొన్ని బారోయింగ్ చేసి ఉంటాయి అనమాట. సో దానివల్లనే ఇక్కడ కూడా సావరిన్, నాన్ సావరిన్ డెప్ట్ కింద క్లాసిఫై చేస్తాయి. అయితే దీంట్లో ఇంకా ఏమేమైనా కాంపోనెంట్స్ ఉన్నాయా అంటే FII ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి కదా మనకి జనరల్ గా, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి ఇవన్నీ కూడా మనకి ఈ షార్ట్ టర్మ్ డెప్ట్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సింపుల్ గా కన్సైజ్ గా చెప్పాలంటే వాట్ ఎవర్ క్రియేట్స్ అన్ ఆబ్లిగేషన్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అ డెప్ట్. అంటే ఏదైతే మనకి ఆబ్లిగేషన్ ని క్రియేట్ చేస్తుందో మళ్ళీ పే చేయాలి, లేకపోతే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం తిరిగి ఇవ్వాలి అనే కమోడిటీ ఏదైనా, అనే వాల్యూ ఏదైనా కూడా మనకి డెప్ట్ కింద వస్తుంది అనమాట. సో ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ FII ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా అవి వెనక్కి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. సో అలాంటప్పుడు వాళ్ళకి ఆ మనీ అనేది వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్న ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇండియా వాళ్ళకి రిటర్న్ ఇచ్చే ఆబ్లిగేషన్ అనేది క్రియేట్ అయి ఉంటుంది అనమాట. సో అందుకే ఇవి డెప్ట్ కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. అందుకనే ఈ FII ఇన్వెస్ట్మెంట్స్ని షార్ట్ టర్మ్ డెప్ట్ కింద ఇంక్లూడ్ చేస్తాము. అండ్ అంతేకాకుండా ఈ FII ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బీట్ స్టాక్ మార్కెట్లో అయ్యుండొచ్చు, లేకపోతే ట్రెజరీ బిల్స్లో, ఇండియన్ కార్పొరేట్ బాండ్స్లో, వేటిలో ఇన్వెస్ట్మెంట్స్ చేసినా దాన్ని షార్ట్ టర్మ్ డెప్ట్ కింద కన్సిడర్ చేస్తాం. అదే లాంగ్ టర్మ్ డెప్ట్లో చూసుకుంటే, సో సావరిన్ డెప్ట్, నాన్ సావరిన్ డెప్ట్. సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ సైడ్స్ డెప్ట్, ఇది నాన్ గవర్నమెంట్ సైడ్ డెప్ట్ అని. సో ఈ సావరిన్ డెప్ట్లో ఏమేమి అయ్యుండొచ్చు అంటే FII ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ లోన్స్ అండర్ బైలేటరల్ అండ్ మల్టీలేటరల్ అసిస్టెన్స్. అయితే ఇందాక FII ఇన్వెస్ట్మెంట్స్ షార్ట్ టర్మ్ డెప్ట్లో ఎప్పుడు చెప్పుకుంటామంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ ట్రెషరీ బిల్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు, లేకపోతే కార్పొరేట్ బాండ్స్లో, ఇండియన్ కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు షార్ట్ టర్మ్ డెప్ట్ కింద కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే మనకు తెలుసు ట్రెషరీ బిల్స్ అనేవి షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. యూజువల్గా అవి ఎంత డ్యూరేషన్ ఉంటాయి? 91, 182, 364. సో అన్నీ కూడా విత్ ఇన్ 1 ఇయర్ ఉన్నాయి. సో దీంట్లో FII ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే దాన్ని షార్ట్ టర్మ్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. అలా కాకుండా ఇంకా వేరే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసిన వాటిని లాంగ్ టర్మ్ డెప్ట్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ అంతేకాకుండా బైలేటరల్ అండ్ మల్టీలేటరల్ అసిస్టెన్స్. బైలేటరల్ అసిస్టెన్స్ కింద ఇందాక చెప్పుకున్నాం
ఇండియా అమెరికా దగ్గర నుంచి బారోయింగ్ చేసుకుంది. అలాంటప్పుడు బైలేటరల్ అసిస్టెన్స్ అవుతుంది. సో అది కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తాం అనమాట. మల్టీలేటరల్ అసిస్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, IMF కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, వీటి దగ్గర నుంచి లోన్ తెచ్చుకున్నా కూడా అది గవర్నమెంట్ తెచ్చుకున్నప్పుడు లాంగ్ టర్మ్ డెప్ట్, సావరెన్ డెప్ట్ కింద ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అయితే నాన్ సావరెన్ డెప్ట్ అంటే ఏంటి? నాన్ సావరెన్ డెప్ట్ కింద ఇందాక చెప్పుకున్నట్టు కంపెనీస్ ఏవైనా కూడా బయట నుంచి అప్పు తెచ్చుకుంటే దాన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం. సో ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అండ్ FII ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియన్ కార్పొరేట్ బాండ్స్. ఇక్కడ కార్పొరేట్ బాండ్స్ ఉంది, ఇక్కడ కార్పొరేట్ బాండ్స్ ఉంది, కాకపోతే ఇక్కడ డ్యూరేషన్ విత్ ఇన్ 1 year అనమాట. ఇది అంతకన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి నాన్ సావరెన్ డెప్ట్ కింద ఇంక్లూడ్ చేస్తాం. అయితే ఇక్కడ NRI డిపాజిట్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇక్కడ నాన్ సావరెన్ డెప్ట్లో. ఇది ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నామంటే NRI డిపాజిట్స్, వాళ్ళు డిపాజిట్స్ ఇక్కడ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడో అప్పుడు మళ్ళీ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఆ డిమాండ్ చేసినప్పుడు మనం ఆ డిపాజిట్స్ని వాళ్ళకి చెల్లించాల్సిన అవసరం ఉందన్నమాట. సో అగైన్ ఇట్స్ క్రియేటింగ్ అన్ ఆబ్లిగేషన్ ఆన్ పార్ట్ ఆఫ్ ఇండియా టు రిటర్న్ దెమ్ వెన్ ఎవర్ దే ఆస్క్ ఫర్ ఇట్. సో అందుకే మనం NRI డిపాజిట్స్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. సో ఇది బ్రాడ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డెప్ట్. ఎక్స్టర్నల్ డెప్ట్లో ఏమేమి ఉంటాయి? సో షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, సావరెన్, నాన్ సావరెన్ అనమాట. సో దెన్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా లైక్ వాట్ ఎక్స్టర్నల్ డెప్ట్ గురించి క్లియర్గా. అయితే ఇప్పుడు న్యూస్లో ఇందాక చెప్పుకున్నాం ఏంటని, మనకి ఎక్స్టర్నల్ డెప్ట్ అనేది ముందు ఫినాన్షియల్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంక్రీజ్ అయింది ఆల్మోస్ట్ 6% అని డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఏమైనా డేటాని RBI రిలీజ్ చేస్తుందా అంటే ఎక్స్టర్నల్ డెప్ట్ టు GDP రేషియో. సో టోటల్ జీడిపిలో ఎక్స్టర్నల్ డెప్ట్ ఎంత ఉంది ఈ రేషియో కనుక చూసుకుంటే ఇది 18.7% ఉందన్నమాట. ఎప్పుడు 2024లో మార్చ్ 2024 కల్లా. అయితే అది ముందు 2023కి అయితే ఎంత ఉంది? 19% ఉందన్నమాట. ఇది ఎక్స్టర్నల్ డెప్ట్ టు GDP రేషియో. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, వాల్యుయేషన్ ఎఫెక్ట్ వల్ల $8.7 billion అనేది అమౌంట్ ఇంక్రీజ్ అయింది. సో ఈ వాల్యుయేషన్ ఎఫెక్ట్ టోటలీ దాన్ని అమౌంట్ వైజ్లో చూసుకుంటే $8.7 billion ఉంది. సో ఈ వాల్యుయేషన్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే జనరల్గా మనం న్యూస్లో చూస్తుంటాం, ఇండియా రూపీ డిప్రిషియేటెడ్ అగెన్స్ట్ డాలర్, లేకపోతే డాలర్ అప్రిషియేటెడ్ అగెయిన్స్ట్ యెన్ అని చూస్తుంటాం అనమాట. ఆ అప్రిషియేషన్ వల్ల మన డెప్ట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎందుకు ఇలా అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ US డాలర్, ఇండియన్ రూపీ కంపేర్ చేద్దాం. ఈ రెండు కంపేర్ చేసినప్పుడు సే ఇనిషియల్గా మనం $1,000 బారో చేసుకున్నాం. అయితే ఈ $1,000 అప్పు తీసుకున్నప్పుడు $1 $80 ఉంది. అయితే మనకి మెచ్యూరిటీ వచ్చినప్పుడు అంటే మనం డెప్ట్ ఎప్పుడైతే రీపే చేయాల్సి వచ్చిందో అప్పుడు డాలర్ అప్రిషియేట్ అయింది రూపీకి అగెన్స్ట్గా. అంటే అప్పుడు $1 సే $90 ఉంది. సో ఈ బేసిస్ మీద క్యాల్కులేట్ చేసుకుంటే $1,000 తీసుకున్నప్పుడు $8,000 మనం చెల్లించాల్సి ఉంటుంది అనమాట. అదే ఇప్పుడు కనుక చూసుకుంటే అప్రిషియేట్ అయిన తర్వాత $1 $90 ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇక్కడ $9,000 మనం పే చేయాల్సి ఉంటుంది. దో వీ బారో $1,000 ఫ్రమ్ అమెరికా. సో వాట్ ఇట్ సేస్ ఇస్ బేసిక్లీ ఏ కంట్రీ అయినా బారోయింగ్ చేసిన తర్వాత దాని యొక్క కరెన్సీ అప్రిషియేట్ డిప్రిషియేట్ అవ్వడం వల్ల దాని యొక్క బారోయింగ్ ఆర్ డెప్ట్ కూడా వాల్యుయేషన్ ఎఫెక్ట్ కి లోన్ అయ్యి అది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ వాల్యుయేషన్ ఎఫెక్ట్ వల్ల అంటే US డాలర్ అప్రిషియేట్ అవ్వడం వల్ల విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ రూపీ అండ్ ఇంకా కొన్ని కరెన్సీస్ యెన్ కానీ యూరో కానీ తర్వాత SDRs కానీ ఇవన్నీ అప్రిషియేట్ అవ్వడం వల్ల టోటల్గా మనకు డెప్ట్ ఆబ్లిగేషన్ $8.7 billion రీచ్ అయిందనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ తర్వాత ఇండియాస్ ఎక్స్టర్నల్ డెప్ట్ కాంపోనెంట్ చూసుకుంటే సో టోటల్ ఇండియన్ డెప్ట్లో మనకి ఏది హైయెస్ట్ కాంపోనెంట్ అంటే US డాలర్ అనమాట. సో దాదాపుగా 53.8% అంటే 54% ఇండియాస్ డెప్ట్ డాలర్లోనే చేస్తున్నాం. దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ ఇండియన్ రూపీ. సో 31.5% రూపీస్లో ఉంది. దాని తర్వాత యెన్, దాని తర్వాత SDRs. యెన్ 5.8%, SDR 5.4% అండ్ యూరో 2.8% అనమాట. సో ఇది డిక్రీజింగ్ ఆర్డర్ ఇంపార్టెంట్. ఫస్ట్ అమెరికన్ డాలర్, సెకండ్ ఇండియన్ రూపీ, థర్డ్ యెన్, ఫోర్త్ SDRs అండ్ లాస్ట్లీ యూరో అనమాట. సో ఇది డిక్రీజింగ్ ట్రెండ్ అనమాట.
అండ్ ఇండియాస్ డెప్ట్, అవుట్స్టాండింగ్ డెప్ట్ ఆఫ్ బోత్ గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ సెక్టర్స్ ఇంక్రీజ్ అట్ మార్చ్. సో ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇంక్రీజ్ అయిందని చెప్పి. అండ్ వీటిలో కూడా లైక్ డెప్ట్స్లో కూడా లోన్స్లో కూడా మనకి టోటల్ ఎక్స్టర్నల్ డెప్ట్లో లోన్స్ అనేవి హైయెస్ట్ కాంపోనెంట్ ఉన్నాయన్నమాట, 33.4%. దాని తర్వాత కరెన్సీ అండ్ డిపాజిట్స్, ఇందాక చెప్పుకున్నాక టోటల్ డెప్ట్ అంటే ఏమేమి ఉన్నాయి, ఎన్ఆర్ఐ డిపాజిట్స్ ఉన్నాయి, తర్వాత సావరిన్ డెప్ట్ ఉంది, లాంగ్ టర్మ్ డెప్ట్ ఉంది, ఇలా టైప్స్ చెప్పుకున్నాం కదా. సో అన్నిటికంటే ఈ టోటల్ ఎక్స్టర్నల్ డెప్ట్ కాంపోనెంట్ తీసుకుంటే హైయెస్ట్ లోన్స్ ఉన్నాయి, సెకండ్ డిపాజిట్స్ ఉన్నాయి, థర్డ్ ట్రేడ్ క్రెడిట్ అండ్ అడ్వాన్సెస్, ఫోర్త్ డెప్ట్ సెక్యూరిటీస్ ఉన్నాయన్నమాట. సో ఇది మనకి వచ్చిన న్యూస్ ఎక్స్టర్నల్ డెప్ట్ గురించి. అయితే సో ఈ డెప్ట్ గురించి ఇంకా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా దీని గురించి అంటే, ఆర్టికల్ 292 కింద గవర్నమెంట్ ఆర్టికల్ 292 కింద కాన్స్టిట్యూషన్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ కెన్ బారో. సో సెంట్రల్ గవర్నమెంట్కి బారో చేసుకునే ప్రొవిజన్ని మనకి 292 ఆర్టికల్ కింద ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అదే ఆర్టికల్ 293 కింద ఏమని ఉంటుందంటే, ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఒకవేళ స్టేట్స్ కనుక సెంటర్కి ఏదైనా అప్పు ఉంటే, సో అప్పుడు స్టేట్స్ వేరే ఎక్కడైనా అసిస్టెన్స్ పొందాలనుకుంటే, వేరే ఎక్కడైనా లోన్స్ తీసుకోవాలనుకుంటే దానికి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి తీసుకోవాలన్నమాట. సో ఆర్టికల్ 293 ప్రకారం ఏం చేస్తుందంటే, స్టేట్స్ హ్యావ్ ద ఆబ్లిగేషన్ టు టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఎనీథింగ్ టు పే ఫర్ ద సెంటర్. సో దాని కింద మనకి ఈవెన్ ఫిస్కల్ డెఫిసిట్స్ ఉంటాయి కదా, జనరల్గా 3%, 3.5%. స్టేట్స్కి అయితే లిమిట్ ఉంది. సో ఆ స్టేట్స్ లిమిట్ ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఏ బేసిస్ మీద డిసైడ్ చేస్తుందంటే ఈ ఆర్టికల్ 293 కిందనే అనమాట. అయితే మొన్నటి వరకు మనం పేపర్లో చూసాం, కేరళ గవర్నమెంట్ సెంట్రల్కి ఎగ్నెస్ట్గా మాకు ఈ ఫిస్కల్ డెఫిసిట్ ఆర్ ఈ బారోయింగ్ లిమిట్ ఏదైతే ఉందో నేను ఇంక్రీజ్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఈవెన్ సుప్రీంకోర్టులో కేసు కూడా జరిగిందనమాట అది. సో అది ఈ ఆర్టికల్ 293 గురించి. సో ఎక్స్టర్నల్ డెప్ట్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకున్నాం. ఆ డెప్ట్ గురించి ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి డిస్కస్ చేసుకున్నాం. దీని తర్వాత అసలు టోటల్ డెప్ట్లో ఏమేమి వస్తాయి, టోటల్ డెప్ట్లో ఏమేమి వస్తాయంటే, ఫస్ట్ వన్ ఇంటర్నల్ డెప్ట్ ఉంటుంది, సెకండ్లీ ఎక్స్టర్నల్ డెప్ట్ ఉంటుంది, థర్డ్ పబ్లిక్ అకౌంట్ లయబిలిటీ, ఫోర్త్ ఆఫ్ బడ్జెట్ లయబిలిటీస్ అనమాట. సో ఇంటర్నల్ డెప్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని సెక్యూరిటీస్ని ఇష్యూ చేసి ఇక్కడే ఇండియాలోనే అది అమౌంట్ అనేది రైజ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా రైజ్ చేసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇంటర్నల్ డెప్ట్ కింద వస్తుంది. సో ఈ డెప్ట్ సెక్యూరిటీస్ అనేవి మళ్ళీ మనకి టైప్స్ ఉంటాయి, డ్యూరేషన్ బేస్ చేసుకొని. ట్రెజరీ బిల్స్ అయితే షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ద్వారా గవర్నమెంట్ అమౌంట్ రైజ్ చేసుకోగలుగుతుంది. అదే డెప్ట్ సెక్యూరిటీస్ ద్వారా అయితే లాంగ్ టర్మ్లో రైజ్ చేసుకుంటుంది అనమాట. సో ఇదంతా డొమెస్టిక్ మార్కెట్ బారోయింగ్, ఎందుకంటే ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా, దట్స్ వై. అండ్ సెకండ్లీ ఎక్స్టర్నల్ డెప్ట్ ఇందాక ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ థర్డ్ పబ్లిక్ అకౌంట్ లయబిలిటీ. సో పబ్లిక్ అకౌంట్ లయబిలిటీ కింద ఏమేమి వస్తాయి, నేషనల్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లైక్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్రస్, ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ అకౌంట్ లయబిలిటీ కింద వస్తాయన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆఫ్ బడ్జెట్ లయబిలిటీస్, అంటే బడ్జెట్లో మెన్షన్ చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ అవుట్ ఆఫ్ బడ్జెట్ కొన్ని బారోయింగ్స్ చేస్తుందన్నమాట. ఇవి బడ్జెట్లో మెన్షన్ ఉండవు. సో వాటినన్నిటినీ కూడా ఆఫ్ బడ్జెట్ లయబిలిటీస్ కింద తీసుకొస్తాం. అయితే క్వశ్చన్ కమ్స్, వాట్ కాన్స్టిట్యూట్స్ పబ్లిక్ డెప్ట్ ఆఫ్ ఇండియా అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డెప్ట్ వస్తాయి. సెకండ్ మాత్రమే పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ ఈ పబ్లిక్ డెప్ట్ కింద కన్సిడర్ చేయరు ఆర్ క్యాల్కులేట్ చేయరు. ఆఫ్ బడ్జెట్ లయబిలిటీస్ కూడా క్యాల్కులేట్ చేయరు అనమాట. అండ్ ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ డెప్ట్ కనుక రైజ్ చేస్తే అది రీపే ఎలా చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంట్రీ, అమెరికా దగ్గర ఇండియా అప్పు తీసుకుంది. సో ఇఫ్ ఇట్ హ్యాస్ టు రీపే, ఫ్రమ్ వేర్ ఇట్ రీపేస్ అంటే అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఈ అమౌంట్ గవర్నమెంట్ రీపే చేయడానికి యూజ్ చేసుకుంటుంది అనమాట. అయితే కరెంట్లీ పబ్లిక్ డెప్ట్ టు జీడిపి రేషియో ఎంత ఉంది అంటే అప్రాక్సిమేట్లీ 80% అనుకోవచ్చు. థింక్ ఇట్స్ అరౌండ్
81 or 82. సో అప్రాక్సిమేట్లీ 80% పబ్లిక్ డెప్ట్ టు జీడిపి రేషియో ఉంది సెంట్రల్ గవర్నమెంట్కి. అయితే మనకి ఇండివిజువల్గా స్టేట్స్ చూసుకున్నట్టయితే తెలంగాణ అరౌండ్ 23-24% మధ్యలో ఉంది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్కి అరౌండ్ 33% ఉంది. సో ఇవి అనమాట స్టేట్ వైడ్ ఫిగర్స్. అండ్ పబ్లిక్ డెప్ట్ టు జీడిపి రేషియో ఇంత ఉంది. దిస్ ఇస్ హ్యూజ్ నెంబర్. దీనికి యాక్చువల్గా 80% నుంచి 60%కి రిడ్యూస్ చేసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్. అదే స్టేట్ గవర్నమెంట్స్ అయితే దీన్ని 20% తగ్గించుకోవాలి, 20%కి తగ్గించుకోవాలని చెప్పి దిస్ ఇస్ 40%, దిస్ ఇస్ 20%, ఓవరాల్ 60%కి తగ్గించుకోవాలని చెప్పి మనకు ఇన్కేసింగ్ కమిటీ రిపోర్ట్లో తెలియజేయడం జరిగిందనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ డెప్ట్, పబ్లిక్ డెప్ట్ టు జీడిపి రేషియో అండ్ ఎక్స్టర్నల్ డెప్ట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.